మన దేశంలో ఉండే చట్టాలు సాంప్రదాయాలు మనకు సర్వసాధారణంగా అనిపిస్తాయి. కానీ కొన్ని దేశాల్లో ఉండే లాస్ అండ్ కస్టమ్స్ మనకు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. కొన్ని దేశాల్లో చట్టాలు మన దేశంతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవాల్టి మన వీడియోలో కొన్ని దేశాల్లో ఉండే విచిత్రమైన చట్టాల గురించి తెలుసుకుందాం. సింగపూర్లో ట్వింగ్ ని కంప్లీట్ గా బ్యాన్ చేసేశారు. సింగపూర్ దేశంలో ట్వింగ్ ని అమ్మడం కొనడం రెండు నేరమే. సింగపూర్ లో ఎవరు కూడా ట్వింగ్ ని నమ్మలరు. అలా అని ట్వింగ్ ని సింగపూర్ కి ఎవరైనా తీసుకువెళ్తే వాళ్లకు భారీగా ఫైన్ వేస్తారు. పొరపాటున ఎవరైనా ఫ్లైట్ లో సింగపూర్ కి ట్వింగ్ ని తీసుకువెళ్ళినా అక్కడ నమిలినా మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 50,000 దాకా ఫైన్ వేస్తారు. ఈ చట్టాన్ని 1992లో పెట్టారు. సింగపూర్ అనేది ప్రపంచంలోనే అత్యంత క్లీనెస్ట్ దేశాల్లో ఒకటి. సింగపూర్ ని చాలా నీట్ గా ఉంచుకుంటారు. ఇక్కడ చెత్త పారేయడం చాలా పెద్ద నేరం. ఇకపోతే 1992లో సింగపూర్ గవర్నమెంట్ ఇక్కడ ట్వింగ్ ని కంప్లీట్ గా బ్యాన్ చేసేసింది. రీజన్ ఏంటంటే అంతకు ముందు ఇక్కడ ట్వింగ్ ని చాలా ఎక్కువగా నమిలేవారు. ట్వింగ్ ని నములుతూ ఎక్కడ పడితే అక్కడ ట్వింగ్ ని పారేసేవారు. ఇలా చేయడం వల్ల ట్వింగ్ ఎక్కడ పడితే అక్కడ పడిపోయేది అండ్ అక్కడ నడిచే వాళ్ళ కాళ్ళకు అంటుకుపోయేది. అండ్ ట్వింగ్ ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేవారు. డోర్లకి, గోడల పైన, గేట్ల పైన ఎక్కడ పడితే అక్కడ అంటించి వెళ్లిపోయేవారు. ఈ విధంగా చేయడం వల్ల అక్కడ క్లీన్ చేసే వాళ్ళకి చాలా కష్టంగా మారిపోయింది. అండ్ ట్వింగమ్స్ అన్నింటిని క్లీన్ చేయించడానికి గవర్నమెంట్ కి చాలా ఎక్కువగా ఖర్చు అయ్యేది. సింగపూర్ అంటేనే నీట్నెస్. వాళ్ళ యొక్క దేశాన్ని నీట్ గా ఉంచుకోవడానికి ట్వింగమ్స్ ని బ్యాన్ చేసేసింది. అప్పటి నుండి సింగపూర్ లో ఎవరు కూడా ట్వింగమ్స్ ని నమలడం లేదు. ఒకవేళ నములుతూ దొరికిపోయారంటే వాళ్లకు ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 50,000 దాకా ఫైన్ వేస్తారు. జపాన్ నో ఒబెసిటీ. ఫ్రెండ్స్, మీరు జపాన్ వాళ్ళని చూసినప్పుడు మీకు ఈ డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. అసలు ఈ జపాన్ వాళ్ళు ఎందుకని ఇంత ఫిట్ గా ఉంటారు, అసలు వీళ్ళు లావుగానే ఉండరేంటి అని. అయితే ఫ్రెండ్స్, జపాన్ లో మెటబో అనే ఒక లా ఉంది. ఈ లా ప్రకారం అక్కడ ఎవరు కూడా ఓవర్ వెయిట్ పెరగకూడదు. జపాన్ ఈ చట్టాన్ని 2008లో తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైతే 40 నుండి 74 సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ చట్టాన్ని పాటించాలి. మగవాళ్ళైతే వాళ్ళ నడుము సైజ్ కనీసం 33.5 ఇంచెస్ వరకు ఉండాలి. అదే ఆడవాళ్ళైతే వాళ్ళ నడుము సైజ్ 35.4 ఇంచెస్ వరకు ఉండాలి. ఒకవేళ అంతకు మించి ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళ యొక్క యజమానులు వాళ్లకు ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ యజమానులు కాకపోయినా అక్కడి గవర్నమెంట్ అయినా సరే వాళ్ళకు ఫైన్ అయితే వేస్తుంది. అయితే జపాన్ గవర్నమెంట్ ఈ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చిందంటే వాళ్ళ జనాలని హెల్దీగా ఉంచడానికి, మెటబాలిక్ సిండ్రోమ్ ని తగ్గించడానికి. లావుగా ఉండడం వల్ల హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు, లావుగా ఉండడం వల్ల డయాబెటీస్ కూడా వస్తుంది. ఇలాంటి మరెన్నో జబ్బుల నుండి వాళ్ళ యొక్క జనాలని కాపాడుకోవడానికి జపాన్ గవర్నమెంట్ ఈ మెటాబో అనే లాని తీసుకొని వచ్చింది. అండ్ అక్కడి జనాలు కూడా ఫిట్ గా ఉండడానికి అలవాటు పడిపోయారు. అక్కడ ఫిట్ గా ఉండడం హాబిటే కాదు, అక్కడి చట్టం కూడా. ఈ చట్టం కారణంగానే జపాన్ లో ఎక్కడ చూసినా కూడా అంత లావుగా ఉన్న వాళ్ళు కనిపించారు. మోస్ట్లీ అందరూ ఫిట్ గానే ఉంటారు. స్విట్జర్లాండ్ నో ఫ్లషింగ్ టాయిలెట్ ఆఫ్టర్ 10 PM. ఫ్రెండ్స్, మీకు తెలుసా స్విట్జర్లాండ్ లో రాత్రి 10 అయిందంటే అక్కడ టాయిలెట్ ని ఫ్లష్ చేయరు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు, కానీ అక్కడ చాలా వరకు అపార్ట్మెంట్స్ లో ఈ రూల్ ఉంది. ఎవరైతే స్విట్జర్లాండ్ లో ఉన్న అపార్ట్మెంట్స్ లో దిగుతారో వాళ్ళకు ముందుగానే రూల్స్ చెప్తారు. ఆ రూల్స్ లోనే ఒకటి నో ఫ్లషింగ్ టాయిలెట్ ఆఫ్టర్ 10 PM. రాత్రి 10 తర్వాత కనుక మీరు టాయిలెట్ కి వెళ్తే మీరు ఫ్లషింగ్ చేయకూడదు. అయితే ఈ రూల్ ని ఎందుకు తీసుకొచ్చారంటే అక్కడి అపార్ట్మెంట్స్ లో రూమ్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. సో రాత్రి 10 తర్వాత ఫ్లష్ చేసినప్పుడు చాలా ఎక్కువగా నాయిస్ వచ్చేది. ఆ వచ్చిన నాయిస్ కి నేబర్స్ నిద్ర లేచేవారు. అలా లేచి కంప్లైంట్స్ ఇచ్చేవారు. రాత్రి 10 తర్వాత అందరూ గాఢ నిద్రలో ఉంటారు కాబట్టి ఫ్లష్ చేసినప్పుడు వచ్చే సౌండ్ కి ఎవరు నిద్ర లేవకుండా ఉండడానికి అండ్ వాళ్ళ యొక్క నేబర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడానికి రాత్రి 10 తర్వాత ఎవరు కూడా ఫ్లష్ చేయరు. అయితే మీకు ఈ రూల్ ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. గ్రీస్ లో ఉన్న ఏషియంట్ సైట్ దగ్గరికి హై హీల్స్ ని వేసుకొని వెళ్ళకూడదు. ఫ్రెండ్స్, ఈ రూల్ ని 2009లో తీసుకొని వచ్చారు. గ్రీస్ లో ఉన్న ఏషియంట్ మోనుమెంట్స్ దగ్గరికి హై హీల్స్ వేసుకున్న వారిని అలౌ చేయరు. ఈ ఏషియంట్ మోనుమెంట్స్ చాలా చరిత్ర కలిగినది. ఇక్కడికి హై హీల్స్ వేసుకొని వెళ్ళడాన్ని కంప్లీట్ గా బ్యాన్ చేసేసారు. ఎందుకు బ్యాన్ చేశారంటే ఒకవేళ ఎవరైనా హై హీల్స్ వేసుకొని ఈ ఏషియంట్ లోపలికి వెళ్తే ఈ హై హీల్స్ కారణంగా అక్కడున్న స్టోన్స్ బ్రేక్ కాకుండా ఉండడానికి. ఇక్కడ ఎన్నో పురాతనమైన రాళ్లు, చిహ్నాలు ఉన్నాయి. వాటిపైన ఎవరైనా హై హీల్స్ వేసుకొని నడుస్తే వాటి కారణంగా అవి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ స్టోన్లు కంప్లీట్ గా పగలకపోయినా చిన్న క్రాక్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ కారణంగానే అందులోకి హై హీల్స్ వేసుకొని వెళ్ళడాన్ని కంప్లీట్ గా బ్యాన్ చేసేసారు. ఒకవేళ ఎవరైనా హై హీల్స్ వేసుకొని అందులోకి వెళ్ళాలని చూస్తే వాళ్ళని అక్కడే ఆపేస్తారు. ఒకవేళ ఎవరికి తెలియకుండా అందులోకి హై హీల్స్ వేసుకొని వెళ్ళినట్లయితే వాళ్లకు భారీగా ఫైన్ అయితే వేస్తారు. ఎంత అంటే దాదాపుగా €900 ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. ఇందులోకి వేసుకు వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ స్నిక్కర్స్. ఈ స్నిక్కర్స్ ని వేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. డెన్మార్క్ నేమింగ్ లా. ఫ్రెండ్స్, డెన్మార్క్ లో ఉండే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి నచ్చిన పేరు పెట్టలేరు. ఒకవేళ పెట్టాలంటే గవర్నమెంట్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి.
మన ఇండియాలో చూసుకున్నట్లయితే మన పిల్లలకి నచ్చిన పేర్లు పెట్టుకుంటాం, కానీ డెన్మార్క్ లో అలా కాదు. అక్కడి చట్టం ప్రకారం అక్కడ అప్రూవ్ చేసిన 7,000 పేర్లలో ఏదో ఒకటి పెట్టాలి. ఒకవేళ ఆ 7,000 పేర్లలో పేరెంట్స్ కి ఏ పేరు కూడా నచ్చకపోతే వాళ్ళకు నచ్చిన పేరు పైన అప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. డెన్మార్క్ గవర్నమెంట్ ఈ లాని ఎందుకు తీసుకువచ్చిందంటే డెన్మార్క్ లో వాళ్ళ యొక్క పిల్లల్ని వేరే ఒక పిల్లలు పేర్లతో ఎగతాళి చేయకుండా ఉండడానికి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకు విచిత్రమైన పేర్లు పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పేరుతో మిగతా పిల్లల్ని ఎగతాళి చేస్తారు. సో చిన్న పిల్లలకి ఇలాంటివి జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ అప్రూవ్ చేసిన నేమ్స్ మాత్రమే చిన్న పిల్లలకి పెట్టాలి. ఒకవేళ పిల్లలు పుట్టిన 6 నెలల్లోపు పేరు పెట్టకపోతే ఇక ఆ పేరెంట్స్ కి వాళ్ళ యొక్క పిల్లలకి నచ్చిన పేరు పెట్టుకోలేరు. వాళ్ళకు గవర్నమెంటే ఈ 7,000 నేమ్స్ లో ఏదో ఒకటి పెడుతుంది. లేకపోతే వాళ్ళ యొక్క మదర్ యొక్క సర్నేమ్ వచ్చేలా ఏదో ఒక నేమ్ పెడతారు. ఒకవేళ ఇలా పెట్టాల్సి వస్తే ఆ పేరెంట్స్ కి చాలా ఎక్కువగా ఫైన్ అయితే వేస్తారు. ఐస్లాండ్ నో డాగ్స్ అలౌడ్ క్యాపిటల్ సిటీ. ఫ్రెండ్స్, ఐస్లాండ్ క్యాపిటల్ అయిన రెక్వావిక్ ఒకప్పుడు డాగ్స్ ని అలౌ చేసేవారు కాదు. 1924 నుంచి 1984 మధ్యలో రెక్వావిక్ సిటీలోకి డాగ్స్ ని అలౌ చేసేవారు కాదు. ఒకానొక టైంలో రెక్వావిక్ సిటీలో చాలా ఎక్కువగా డాగ్స్ అయితే తిరిగేవి. క్యాపిటల్ సిటీలో చాలా ఎక్కువగా డాగ్స్ ఉండడం వల్ల క్యాపిటల్ సిటీ అంతా కూడా చెత్త చెత్తగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా చెత్తగానే ఉండేది. ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా చెత్తగా చేసేసేవి. డాగ్స్ క్యాపిటల్ సిటీని చెత్తగా చేయడమే కాకుండా అక్కడ ఉండే వాళ్ళ పైకి దాడి చేసేవి. సిటీలో డాగ్స్ చాలా ఎక్కువగా తిరగడం వల్ల రకరకాల డిసీజులు కూడా వచ్చేవి. ఇలాంటి మరెన్నో కారణాల వల్ల 1924 నుంచి 1984 మధ్యలో ఈ సిటీలో డాగ్స్ ని కంప్లీట్ గా బ్యాన్ చేశారు. 1984 తర్వాత ఈ రూల్ ని తీసేశారు. ఇప్పుడైతే డాగ్స్ ని అక్కడ ఎవరైనా పెంచుకోవచ్చు. థాయిలాండ్ రెస్పెక్ట్ ద కింగ్స్ మనీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక థాయిలాండ్ పోతే అక్కడ ఒక రూల్ అయితే ఉంది. థాయిలాండ్ కరెన్సీ పైన థాయిలాండ్ యొక్క రాజు యొక్క ఫోటో ఉంటుంది. సో మీరు కనుక కరెన్సీని చేతిలో పట్టుకున్నట్లయితే ఎలా పడితే అలా మడవకూడదు, జాగ్రత్తగా జేబులో పెట్టుకోవాలి. అంతేకాదు పొరపాటున కనుక మనీ జారి కింద పడిపోతే దాన్ని కాలుతో అస్సలు తొక్కకూడదు. అండ్ మీరు కింద పడిన కరెన్సీని వంగి మీ యొక్క చేతులతోని తీసుకోవాలి. ఒకవేళ ఆ మనీ కనుక ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఆ రాజు యొక్క మొహం పైకి కనపడుతున్నట్లుగా ఉంచి మీ యొక్క రైట్ హ్యాండ్ తోని ఇవ్వాలి. సో ఇలా ఎందుకు చేస్తారంటే ఆ రాజుకి గౌరవం ఇవ్వడానికి. థాయిలాండ్ ప్రజలు కరెన్సీ పైన ఉన్న కింగ్ కి చాలా ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు. అందుకే కరెన్సీని కాలుతోని తొక్కరు, ఎలా పడితే అలా మడవరు. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు రాజు ముఖం కనపడేలా పైకి ఉంచి రైట్ హ్యాండ్ తోని ఇస్తారు. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన రూల్స్ ని కనుక ఎవరైనా ఉల్లంఘించినట్లయితే ఆ దేశంలో అది ఒక పెద్ద నేరంగా భావిస్తారు. అండ్ ఇది ఇల్లీగల్ కూడా. ఫ్రాన్స్ can't name a pig నెపోలియన్. ఫ్రెండ్స్, మీకు నెపోలియన్ తెలుసు కదా. ఇతని గురించి చెప్పాలంటే చాలానే ఉంది, కానీ వీడియో సరిపోదు. ఇతని మీద ఒక సపరేట్ గా వీడియో చేసుకుందాం. అయితే ఫ్రాన్స్ లో ఒక వింతైన రూల్ ఉంది. అది ఏంటి అంటే అక్కడ ఉండే పందులకి నెపోలియన్ అనే పేరు పెట్టకూడదంట. మామూలుగా జనాలు వాళ్ళు పెంచుకునే పెట్స్ కి నేమ్స్ పెట్టుకుంటారు. అయితే అక్కడ ఉండే పందులకు మాత్రం నెపోలియన్ అనే పేరు పెట్టకూడదంట. ఇది అక్కడ ఉండే స్ట్రిక్ట్ రూల్. ఈ రూల్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఇండియా. అన్ని దేశాల గురించి చెప్పి మన ఇండియా గురించి చెప్పకపోతే ఎలా? మన ఇండియాలో కూడా కొన్ని వింత లాస్ ఉన్నాయి. అందులో 2 చెప్తాను. ఒకటి, ఎక్కువగా హరన్లు కొట్టకూడదు. వెహికల్స్ పైన వెళ్తున్నప్పుడు పబ్లిక్ ఎక్కువగా ఉన్న చోట హరన్లు ఎక్కువగా కొట్టకూడదు. మెయిన్ గా హాస్పిటల్స్ అండ్ కోర్ట్స్ దగ్గర, హాస్పిటల్ అండ్ కోర్ట్స్ దగ్గర నుంచి దాదాపుగా 100 మీటర్స్ దూరంలో ఎక్కడ కూడా హరన్లు కొట్టకూడదు. అలా కొట్టడం అనేది చట్టపరంగా నేరం. అండ్ పబ్లిక్ ఉన్న చోట ఎక్కువగా హరన్లు కొట్టకూడదు. అదే పనిగా హరన్లు కొట్టినట్లయితే మీకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. అండ్ రెండోది ఏంటి అంటే పబ్లిక్ గా ముద్దు పెట్టుకోకూడదు. దీనిపైన సపరేట్ గా చట్టం అనేది ఏమీ లేదు, కానీ ఇది ఒక అశ్లీలంగా భావిస్తారు. పబ్లిక్ గా కిస్ చేయడం, రొమాన్స్ చేయడం అనేది మన కల్చర్ ని దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని ఇల్లీగల్ గా పరిగణిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను ఇప్పుడు చెప్పిన వాటిలో ఏ చట్టం రూల్స్ మీకు వింతగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.